నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను విజయ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మేదర లలిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో మేదర లలిత మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ డంకా మోగించబోతుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. 29వ వార్డులో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ నిరుపేద ప్రజలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. అలాగే గతంలో తాను 35వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న సమయంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి రవీంద్ర భారతిలో బెస్ట్ కౌన్సిలర్ గా అవార్డు కూడా తీసుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఇక వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మేదర లలిత తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మేదర్ లలిత, 35వ వార్డు మాజీ కౌన్సిలర్ని. నా యొక్క వార్డులో అక్కడ 35వ వార్డులో నేను 2 కోట్ల వర్కులు చేసిన, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ రావడం జరిగింది. రిజర్వేషన్ ప్రకారం 29వ వార్డుకి నాకు ఎస్సీ మహిళ రావడం జరిగింది. ఇక్కడ కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఈ వార్డులో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అవన్నీ తీరుస్తానని మాటిస్తున్నాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో పనులు వస్తాయని, 6 గ్యారెంటీలు వస్తాయని ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఇక్కడ ఏమీ రాలేకపోతున్నాయి. మా యొక్క ప్రజలందరిలో నిరుత్సాహం కనపడుతుంది. కానీ మేము అందరం కలిసి బీఆర్ఎస్ని ఇక్కడ కూడా గెలిపించుకొని ఆ యొక్క పథకాలన్నీ కూడా మేము అమలు చేయించుకొని నెక్స్ట్ రాబోతుంది మొత్తం కేసీఆర్ ప్రభుత్వమే బీఆర్ఎస్ అని కోరుకుంటూ ఈ యొక్క వార్డు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.